lots of emotions, and you've seen all the actors have done a great job. So I think you will love the film. For me, I enjoy being part of cinema, and I hope that I keep getting roles like this. Okay, do you Interesting foresee roles. Rajamouli in him? Huh? Do you foresee Rajamouli in him? Do I see? I think I'm a very small person to say that. I think the whole industry, I think it's very important that I think it's very important I don't say, do I see a Teja Sarja in a new actor? No, it's like Teja Sarja has worked really hard to be where he is. All the actors have worked really hard to be where they are. He's worked really hard to be where he is. Comparisons I'll never do. But I love Rajmouli sir, and I love what Kartik Garu has done, and I love the hard work he's put in, and I love the film he's made. Adikosam, please go watch it on 12th. Also because 11th is my birthday, so 12th will be a gift for me. కార్తిక్ గారు Very nice, very nice. కార్తిక్ గారు Teja, 1 minute. సార్ 1 minute. Teja, ఇందాక ఒకటి No, no. కాదు మీరు వాళ్ళ రాజమౌళి గారు కనిపిస్తా అన్నారు అడిగారు కదా. అవును సార్ ఒకటి దానికి ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఒకే రాజమౌళి గారు సార్, ఒకేరా అదే కూడా true. ఒకే నటసింహ, అర్థమైందా? అలాగే మా ఒకే ఒక కార్తిక్ ఘట్టంనేని గారు, ఇది మనకి తెలుగు నుంచి గర్వపడేలాగా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీశారు. అది మీ సపోర్ట్ తో పెద్ద బ్లాక్ బస్టర్. Yeah, I think we should support each other, support everybody's good work. Whoever does, I mean, in this industry, it's very important. Comparisons are not needed. And for me to say who I love them both, but yeah, this I really enjoyed being part of. Very nice. Teja, 1 minute. ఇందాకలా ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నాం, నెగిటివ్గా మాట్లాడకండి అని అన్నారు కదా, అన్నావు కదా నువ్వు. ఇందులో నెగిటివ్గా మాట్లాడడానికి ఏం లేదు తేజ. యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ విత్ మిరాయ్, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ బై ఆల్ స్టాండర్డ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, వీ విల్ మీట్ ఇన్ ది సక్సెస్ మీట్ అండ్ యూ విల్ రిపీట్ మై వర్డ్స్ ఆన్ ది డయాస్. తేజ గారు ఇంగ్లీష్లో పవర్ఫుల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ తేజ గారు ట్రైలర్ చాలా బాగుందండి. టీజర్ తర్వాత ఇంకా ఏం డెలివరీ చేయగలరు అనుకున్నారు, కానీ అంతకంటే ఎక్కువే డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిలిం. ఒకటి హనుమాన్ నుంచి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ హనుమాన్, చాలామంది సినిమా ఆబ్వియస్లీ చాలామంది టీం వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు, బట్ తేజ చాలా కష్టపడి సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించుకుని అన్నీ కలిసి వచ్చి అన్నీ చేసుకున్న సినిమా. బట్ చాలా ఒక సెక్షన్ ఏంటంటే రిపీటెడ్గా ఆ క్రెడిట్ తేజకి ఇవ్వకూడదని, తేజ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఒక సెక్షన్ చాలా ట్రై చేశారు హనుమాన్కి. బట్ తర్వాత ఏమైందో ఇట్స్ హిస్టరీ. ఇప్పుడు మిరాయికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఇది నా ఒక్కడికే కాదండి, కొత్తగా ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, ఎవరు కొంచెం అంబిషియస్ అటెంప్ట్ చేస్తున్నా అందరికీ ఉండే ఒక ప్రాబ్లమే. ఫస్ట్ ఏమో మనం అసలు డౌట్లు అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి సార్. అదేమీ కొత్త కాదు. నేను మళ్ళీ పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్తాను, హీరో అవుతానంటే నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత చుట్టుపక్కల నేను వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుద్ది. చెయ్యాలి కదా, అవ్వాలి కదా. ఒకవేళ చేసి అయ్యిందనుకోండి, అది హిట్ అవ్వాలి కదా అంటారు. ఒకవేళ అది కూడా అయ్యిందనుకోండి, ఇది కాదులే ఇంకోటి చేయాలి నువ్వు అంటారు. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. నేను చేసేది ఇక్కడ అలా మాట్లాడే వాళ్ళకో, అలా ఆలోచించే వాళ్ళకో ప్రూవ్ చేయడం కోసం కాదు. చాలా క్లియర్గా ఆడియన్స్ మెప్పు పొందటానికి మించిన ప్రూవింగ్ ఇంకేం లేదు. అది నాకు కుదిరిందని నేను అనుకుంటున్నా, ఆ లాసెస్లు నాకు ఉన్నాయని అనుకుంటున్నా. అది ఇక్కడ కనిపిస్తుంది కూడా విజువల్గా అందరి ముందు. అండ్ ఇంకెవరికైనా ఆడియన్స్ కాకుండా నేను ఎవరికైనా ఆన్సరబుల్ ఉన్నానంటే అది నా ప్రొడ్యూసర్స్కి. నా ప్రొడ్యూసర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో మా సినిమాలతో మీకు తెలిసిందే. అండ్ ఇంకేమైనా ఈ విషయంలో చెప్పాలంటే విశ్వ గారు చెప్పాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, హనుమాన్కి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీ టికెట్ ప్రైజింగ్. అక్రాస్ ది బోర్డ్ ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి యుఎస్ వరకు. యుఎస్ అయితే నాకు తెలిసి 5.3 మిలియన్ చేసిందంటే అంత చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ వల్లే. ఈ సినిమాకి ఎలా ప్రైజింగ్ ఉండబోతుంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రైజింగ్ ఎలా చేయబోతున్నారో అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్ ఉంటుందా? ఫ్యామిలీస్ అండ్ కిడ్స్కి ఎమికబుల్గా ఉంటుందా? ఏం ప్లాన్ చేస్తున్నారు? కొంచెం టూ ఎర్లీ టు ఆన్సర్ సార్. ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు విశ్వ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాము. బట్
ఒకటైతే కన్ఫర్మ్ సార్, వీఆర్ మేకింగ్ అ ఫిలిం. ఇదేంటంటే 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెంట్గా ఉండే ఒక సినిమా. పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్యాంటసీ విపరీతంగా నచ్చుద్ది, అందులో జరిగే మాయలు మంత్రాలు మ్యాజిక్లు అన్నీ నచ్చుతాయి. యంగ్ అడల్ట్స్ వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎలివేషన్లు, ఆ గూస్ బంప్స్ మూమెంట్లు అలాంటివి నచ్చుతాయి. మిగతా వాళ్ళందరికీ ఇతిహాసాల్లో ఉన్న కనెక్షన్స్ నచ్చుతాయి. సో అందరూ థియేటర్కి రావటం మా ప్రయారిటీ. దీనికి నా వంతు ప్రయత్నం నేను విశ్వ గారితో నేను కూడా వినిపించుకుంటాను. అండ్ ఐ టెల్ యూ ఇన్ నియర్ ఫ్యూచర్ సార్. ఆయన ఆల్రెడీ మైక్ అడుగుతున్నారు. క్లారిఫైడ్ అండి, ప్రైజెస్ ఏం పెంచట్లేదు. ఒకసారి సో కార్తిక్ గారు కాదు సార్, ఓవర్లాప్ చేస్తున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఓవర్లాప్ చేస్తున్నారు. ఇంకొకసారి గట్టిగా ఇస్తారు, ఆ తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. తేజ చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేది మా ఆబ్జెక్టివ్ అండి. సో ప్రైజెస్ పెంచట్లేదు. విశ్వ గారు ఒక క్వశ్చన్. విశ్వ గారికి సార్, రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. డిసెంబర్ 5న వస్తుందా, సంక్రాంతి? రాజాసాబ్ ప్రెస్ మీట్లు అడగండి సార్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి చిన్న హలో clarification. జనవరి 9th వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. మీరేకి వస్తామన్నా. హలో విశ్వ గారు యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఆ ఈగల్ షార్ట్స్ కానీ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? మీకు కూడా ఒక కంపెనీ ఉంది, ఎవరు చేస్తున్నారు? నేను జస్ట్ Q&A ముందే చెప్పినా కదండి, మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసినా విల్ స్టాండ్ అప్. సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ఇట్ విల్ బి అప్ టు ద మార్క్. తేజ గారు యాక్చువల్లీ కరణ్ జోహర్ గారు ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమాని హిందీలో. సో ఆయనని చాలామంది బలవంతం పెట్టిన కొన్ని సినిమాలకి ప్రెజెంటర్గా ఆయన వేసుకోలేదని విన్నాను నేను. సో ఈ సినిమాకి ఆయన ఎలా ఒప్పుకున్నారు? సో కంటెంట్ చూసాకే ఆ కాన్ఫిడెన్స్ 100% సార్, ఓన్లీ కంటెంట్. లేకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కడో బాంబేలో ఉంటారు, ఆయనకి నాకు కానీ ఆయనకి విశ్వ గారికి కానీ ఏ పరిచయాలు లేవు. గ్లాడ్ దట్ ఈ సినిమా రిలవెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మి వాళ్ళు ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కరణ్ సార్ ఫర్ జాయినింగ్ ఆన్ బోర్డ్ విత్ అవర్ టీమ్ అలాంగ్ విత్ హొంబాలే ఫిల్మ్స్, హొంబాలే ఫిల్మ్స్ విజయ్ గారికి, ఏజిఎస్ అర్చనా గారికి, గోకులం గోపాలం ఫిల్మ్స్. వీళ్ళల్లో కొంతమంది నాతో ముందు హనుమాన్ కూడా అసోసియేట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరి ప్రోద్బలంతో నాకు తెలిసి ఇండియా వైడ్ చాలా మంచి రిలీజ్ దొరుకుద్ది, అందరికీ అందుబాటులో ఈ సినిమా ఉంటుందని కోరుకుంటున్నాను. సూపర్, ఆల్ ది బెస్ట్. హరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ బాగుందండి, మీ బీజిఎం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో వైబ్ ఉంది సాంగ్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారు, అది రీచ్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని విన్నాం. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సినిమాలో ఉంటుందా ఆ సాంగ్? సార్ మూవీ చూడండి సార్, ఒకటైతే ప్రామిస్ చేస్తున్నా, సాంగ్ ఎక్కడ ఉంటుంది ఏముంటుందని పక్కన పెట్టేసేయండి. సినిమా చూసిన తర్వాత మీరు లెక్క పెట్టుకోండి ఎన్నిసార్లు మీకు హై మూమెంట్ వచ్చింది, ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయండి. So I love the statement you made just now. We shot in mostly real locations and to make it look like realistic way. So as a cinematographer, what is the importance of real locations according to you? It was one real location he made me shoot was intense. It was in Nepal, and it was a ghat, and then it was very intense. It was very most difficult scene, and I think I just had like an emotional breakdown after shooting that. Karthik will explain later why. ఏం లేదండి, కొన్నిసార్లు మనం రియల్గా చూసినప్పుడు ద ఫీలింగ్ ఆఫ్ ఇట్ రియల్గా క్యాప్చర్ అయిందా అనేది కొంచెం బెటర్గా తెలుస్తుంది. సో సమ్టైమ్స్ కంప్లీట్లీ బ్లూ మ్యాట్లో చేసే కంటే కూడా ఐ వుడ్ ప్రిఫర్ సంథింగ్ అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ ఉండి తీసుకుంటే దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ విఎఫ్ఎక్స్ తీసుకుంటూ వస్తే ఇట్స్ ఎ మోర్ కొలాబరేటివ్ వర్క్ అని నా ఫీలింగ్. సో లీవింగ్ ద ఎక్స్టెన్షన్స్ అహైడ్, ఎంతవరకు రియల్ ఉంటుంది, లైక్ పర్సెంటేజ్ ఇఫ్ యూ కెన్ సే? మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ రియల్. అన్ని రియల్ ప్లేసెస్కి వెళ్ళాం. వి షాట్ ఇన్ నేపాల్, వి షాట్ ఇన్ శ్రీలంక. నథింగ్ లైక్ కంప్లీట్ బ్లూ మ్యాట్ అండ్ మ్యాట్స్ ఏం లేవు. ఈవెన్ బర్డ్ సీక్వెన్స్ కూడా వీ క్రియేటెడ్ ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేసాం. దెన్ విఎఫ్ఎక్స్ కేమ్ ఇన్, దే హావ్ డన్ ఎ స్పెక్టాక్యులర్ జాబ్. బట్ మోస్ట్లీ వీ డన్ సంథింగ్
in the camera. As a director and cinematographer, చేస్తున్నప్పుడు who dominates more for you, director or cinematographer? ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ద స్టోరీ టెలింగ్. సీన్ ఏంటి, ఆ స్టోరీ టెలింగ్ ఏంటి, దానికి హౌ డు వి. హాయ్ మనోజ్. అన్న సో ఈ మధ్యకాలంలో వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్, ఇందులో మటుకు యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ ఫిట్ అండ్ వెరీ లీన్. థ్యాంక్ యూ అన్న. సో ఈ మ్యాజిక్ ఏంటి, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్? అప్పుడు సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడే పెళ్లి తాపత్రయం పడుతున్నాను, ఆ ఎఫెక్ట్లో తగ్గిపోయాను. అప్పుడు షూట్ చేశారనమాట. ఓకే, తేజాతో చేస్తున్నారు. జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు. ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యు ఆర్ ఎంకరేజింగ్ ఇట్, అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అన్న ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న. అందుకే అదొకటే ఏం పెట్టుకుంటారు మనసులో, కుళ్ళు, ఇన్సెక్యూరిటీసు, ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను. సో ఐ లవ్, ఇవందరూ కలిసి వచ్చాం, వీఆర్ ఎ టీమ్, కలిసే గెలుస్తాము. ఏదైనా సరే అది కలిసే జరుగుతుంది అనమాట. అండ్ వీఆర్ టుగెదర్. మాది టీమ్ అంటే వి బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ ద 3 years అన్న. సో ప్రేమించు, ప్రేమ పంచు, సింపుల్ కాన్సెప్ట్ అన్న. సరే, అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ఒక బ్లాక్ స్వార్డ్ అనే పాత్ర సార్, అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం. అలాంటిది అయ్యి ఉంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఆ పాత్రకి చాలా వెల్ రిటర్న్ బ్యాక్ స్టోరీ, దానికి ఒక రీజనింగు, అతనికి ఒక అండర్స్టాండింగు, ఎంతో జీవితంలో చూసిన చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ అంత పవర్ తీసుకున్న